అయినా కుకింగ్ చేస్తావా? ఏం చేస్తావా ఆరాధ్య? అంటే నేను కొన్నిసార్లు కుకింగ్ మీన్స్ అంటే ఎలాంటి డిషెస్? డిష్ అంటే నార్మల్గా రైస్ చపాతీ కర్రీస్ ఎగ్ అన్నీ? ఎగ్ కర్రీ అన్నీ కాదు. అంటే కొన్నిసార్లు నార్మల్గా అంటే అన్ని రైస్ ఉండడం, చపాతి అవి అన్నీ వచ్చు. వచ్చు మ్యామ్. ఇంకా ఇప్పుడు మా అన్న కూడా నాకు కుకింగ్ చేస్తారు. మా అన్న కుకింగ్ చాలా మంచిగా చేస్తారు. చికెన్ కర్రీస్ కాకపోతే ఫిష్ అవన్నీ చేస్తారు. కానీ ఫిష్ తినాను, నేను ఓన్లీ చికెన్ తింటాను. సో చికెన్ కర్రీస్ చికెన్ మళ్ళీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేస్తారు మా అన్న. సో మా అన్న కూడా నాకు మంచి పార్ట్నర్ అయిపోయారు. నీకు ఇష్టమైన ఫుడ్ అంటే చికెనా? చికెన్ కాదు మ్యామ్, నా ఇష్టమైన ఫుడ్ అయితే జంక్ ఫుడ్. ఇష్టమైన ఫుడ్ అంటే ఇప్పుడు అంటే జంక్ ఫుడ్లో ఇంత ఉంది, జంక్ ఫుడ్లో నాకు సపరేట్ ఉంది, హెల్దీ ఫుడ్లో నాకు సపరేట్ ఉంది. హెల్దీ ఫుడ్లో అయితే చికెన్ కర్రీ, మళ్ళీ జంక్ ఫుడ్లో అయితే పిజ్జా, అలా రెండు ఉంటాయి. కానీ నేను తినాను, ఎక్కువ తినాను. ఎప్పుడైనా ఒకసారి తింటాను అంతే. మళ్ళీ డైలీ డైలీ అస్సలు తినాను. తింటే ఇంకా వెయిట్ పెరిగితే కష్టం. ఇంకా బాడీ కూడా ఉండదు, ఫిట్నెస్ ఉండదు. నేను చీట్ డేస్ పెట్టుకుంటాను మ్యామ్. చీట్ డేస్ అంటే సండేలో పెట్టుకుంటాను నేను. ఎవ్రీ సండే పెట్టుకోను, 2 వీక్స్కి ఒకసారి పెట్టుకుంటాను. అప్పుడు నేను తింటాను మంచిగా. ఓకే. ఇప్పుడు నీలాగా కరాటే నేర్చుకోవాలి, మార్షల్ ఆర్ట్స్లోకి రావాలి అనుకునే వాళ్ళకి, అనుకునే గర్ల్స్కి ఏం చెప్తావు నాన్న? ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. బికాస్ ఇప్పుడు ఈ జనరేషన్ లోపల చాలా అవుతున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ మార్షల్ ఆర్ట్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయినప్పుడు అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు ఆఫ్ కోర్స్. సో సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్ అండ్ ఆల్సో బాయ్స్ ఆల్సో, ఎవ్రీబడి. సపోజ్ ఫ్యూచర్ లోపల సపోజ్ యూఆర్ ట్రావెలింగ్, ఏమైనా జాబ్స్కి వెళ్తున్నారు అండ్ సపోజ్ మీకు ఏమైనా సిచ్యువేషన్ వచ్చింది, దాని నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవ్వనప్పుడు మీకు సపోజ్ సెల్ఫ్ డిఫెన్స్ తెలియదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? అది చాలా పెద్ద బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి. సపోజ్ మీకు సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు, ఈజీగా ఎస్కేప్ అయిపోతారు. అంటే వెనకాల్చి పట్టుకుంటే ఈజీగా ఎస్కేప్ అయిపోతారు, బికాస్ దే నో ద మూమెంట్స్. సపోజ్ ఇప్పుడు అయితే సపోజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు జాయిన్ ఇన్స్టిట్యూట్, యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ లోపల వీడియోస్ ఉంటాయి సెల్ఫ్ డిఫెన్స్ ఫర్, అంటే ఇక్కడ వెనకాల పట్టుకుంటే ఇలా నొక్కితే వాళ్ళు చాలా వీడియోస్ ఉంటాయి, చూసైనా నేర్చుకోవచ్చు. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో ఎక్కడ చూసినా నొక్కితే వీ కెన్ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్. ఓకే. సో సెల్ఫ్ డిఫెన్స్కి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అలా కాకుండా ఇప్పుడు నీలాగా ఛాంపియన్స్ అవ్వాలి, అలాంటి గోల్తో వచ్చే వాళ్ళ కోసం ఏం చెప్తావు నువ్వు? నేను ఏం చెప్తానంటే ఫస్ట్ డ్రీమ్ బిగ్. చిన్న చిన్న టోర్నమెంట్స్ అని అలా అనుకోకండి, డ్రీమ్ బిగ్. మనము పెద్ద గోల్ పెట్టుకుంటేనే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ వీ కీప్ స్మాలర్ గోల్ అంటే స్టేట్ లోపల గోల్డ్, అది చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే రాదు. సో యా, డ్రీమ్ బిగ్ చేస్తే విల్ సక్సెస్. ఆరాధ్య, నీ గోల్డ్ మెడల్స్ అంటే ఏ టోర్నమెంట్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి? నాకు ఫస్ట్ అయితే ఐఎస్కేలో వచ్చింది, ఐఎస్కే గుజరాత్లో నాకు గోల్డ్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ నాకు ఖేలో ఇండియాలో గోల్డ్ వచ్చింది. దెన్ ఇన్ నేషనల్స్లో గోల్డ్ వచ్చింది, కియో నేషనల్స్లో గోల్డ్ వచ్చింది, మళ్ళీ స్టేట్లో గోల్డ్ వచ్చింది, అండ్ కామన్వెల్త్ గోల్డ్ వచ్చింది. అంటే చాలా వేరే లోకల్ టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా చాలా గోల్స్ వచ్చాయి. నాకు 21 గోల్స్ ఉన్నాయి నా దగ్గర. బట్ ఈ టోర్నమెంట్సే ఇక పెద్ద టోర్నమెంట్స్ నాకు. దీంట్లో విన్ అవుతే మంచి బిగ్గర్ అచీవ్మెంట్. ఇప్పుడు కామన్వెల్త్ ఛాంపియన్షిప్ కోసం మీరు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు కదా, ఆ వెళ్ళే దాంట్లో ఆ ప్రాసెస్లో మీకు వీసా ప్రాసెస్ కానీ అవన్నీ స్మూత్గా జరిగాయా? ఎట్లా ఉండింది? అంటే మ్యామ్ ఫస్ట్ వీసా ప్రాసెస్ అయితే ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది మాది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే మా ఫాదర్ సిగ్నేచర్ లేదు, ఓన్లీ మా మమ్మీదే ఉంటుంది. బట్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ అవ్వలేదు. సో రిజెక్ట్ అయింది. సో దానివల్ల మా నాన్న ముంబై నుంచి ఇక్కడ ఓన్లీ 1 డేకే సిగ్నేచర్ పెట్టడానికి వచ్చారు. వచ్చి సిగ్నేచర్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. అండ్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లం వచ్చింది. అది మా వీసా ప్రాసెస్ ఢిల్లీలో ఆగిపోయింది. ఆగిపోతే
ఏమంటారు కీర్తన్ కొండ్రు సార్ నేషనల్ టీమ్ కోచ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి కియో ప్రెసిడెంట్తో మాట్లాడి ఇలా అయింది ఇలా అంటే చెప్పి మళ్ళీ వచ్చారు. ఓన్లీ ఆ వీసా అంటే అక్కడ ఆగిపోయడం వల్ల దూరం అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. సో అది పెద్ద ప్రాబ్లం అయింది. వీసా అయితే చాలా టఫ్ ఉండేది. మా గీతా కొండ్రు సార్ ఇంకా మాస్టర్ నరేష్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పేరెంట్ లేకుండా పంపించడం అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కొంచెం డేంజర్ టైప్ కంట్రీ. ఎందుకంటే అక్కడ కూడా మేము హోటల్కి వెళ్ళినప్పుడు మాకు రూల్స్ చెప్పారు, కొన్ని రూల్స్ 6 తర్వాత అసలు బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్తే మేము ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు రోడ్ పైన ఫుల్ ఏమైనా గ్యాంగ్స్టర్ టైప్ అందరూ రోడ్ పైన అలానే ఉన్నారు. సో ఫుల్ స్మోకింగ్స్ అంటే అవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఫుల్ డేంజర్ అనిపించింది. డార్క్ యాలీస్ లోపల చూసాం కదా, కొంచెం ఫుల్ డేంజర్ ఉండేది. దానికోసం అంటే పేరెంట్స్ లేకుండా పంపిస్తే ఫుల్ ప్రొసీజర్ ఉండేది సౌత్ ఆఫ్రికాకి. బికాస్ ఇట్స్ ఏమనాలి కొంచెం సేఫ్ కాదు, దానికోసం ప్రొసీజర్ ఉండేది. అండ్ వీసా అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయింది, టఫ్ ఉండేది, కానీ ఆఖరికి యాక్సెప్ట్ అయింది వీసా. సో ఇటు మార్షల్ ఆర్ట్సే కాకుండా కూచిపూడి డాన్సర్ కూడా కదా? ఓకే. సో కూచిపూడి డ్యాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ అయింది? అసలు ఆ డ్యాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి ఎట్లా కలిగిందమ్మా? సో ఫస్ట్ అయితే నేను కూచిపూడి కన్నా ముందు నేను ఫ్రీ స్టైల్ డాన్స్ అంటే నేను పాటలు పెడితే డ్యాన్స్ చేసేదాన్ని. నేను చాలా మంచిగా చేసేదాన్ని డ్యాన్స్. మా మమ్మీ నేను మంచి డ్యాన్స్ చేస్తాను చూసి నన్ను కూచిపూడిలో వేసింది మమ్మీ 2018లోనే. 2 months బిఫోర్ ఐ జాయిన్ కరాటే. అప్పుడు వేసింది మా మమ్మీ. వేస్తే ప్యారలల్గా ఒక పక్కన కరాటే ఇంకో పక్కన కూచిపూడి. సో ఫస్ట్ అయితే నేను వైట్ బెల్ట్ కదా మ్యామ్, వైట్ బెల్ట్ అప్పుడు నాకు అంత ఉండేది కాదు. వైట్ బెల్ట్లో బేసిక్స్ ఉంటాయి, అంత టఫ్ ఉండదు. సో నేను కూచిపూడి మంచిగా మేనేజ్ చేసేదాన్ని. ఆఫ్టర్ దాట్ నేను బెల్ట్ పెరుగుతూ నా ప్రాక్టీస్ ఇంటెన్స్ అయింది. ఇంటెన్స్ అవుతూ నాకు కూచిపూడి మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యేది. బికాస్ కూచిపూడిలో చాలా బెండ్ అయ్యి ఇలా పోస్టర్స్ పెట్టాలి, ఎక్స్ప్రెషన్స్ మంచిగా పెట్టాలి. అండ్ కూచిపూడి వల్లనే నాకు కరాటేలో చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. అండ్ కటాస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు సీరియస్ లుక్స్ పెట్టాలి, ఇలా స్మైల్ చేస్తూ అలా ఉండకూడదు. సీరియస్ లుక్స్ పెడితే మనకి ఇంకా పాయింట్స్ యాడ్ చేస్తారు. లుక్స్ కూడా ఉంటాయి మ్యామ్, దానికి కూడా చాలా పాయింట్స్ యాడ్ చేస్తారు. సో నాకు కూచిపూడి నుంచి మంచి అడ్వాంటేజ్ వచ్చింది. ఇంకా ఎందుకంటే కూచిపూడిలో ఇలా హెడ్ టర్నింగ్ అవన్నీ ఉంటాయి. అండ్ అది చాలా హెల్ప్ అయింది కూచిపూడిలో. నాకు ఇప్పుడు కూడా గ్రేట్ఫుల్ ఉంటాను. నేను కూచిపూడి నేర్చుకునేది ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు టీచర్ అంటే డాన్స్ మాస్టర్ ఎవరు? నేను కూచిపూడి ఆన్లైన్ నేర్చుకున్నాను. ఆన్లైన్లో? ఎస్ మ్యామ్, ఆన్లైన్ నేర్చుకున్నాను అండర్ ద గైడెన్స్ ఆఫ్ అచ్యుత మన్స మ్యామ్. వైజాగ్లో ఉంటారు. ఇన్స్టిట్యూట్ ఉంది, వైజాగ్లో ఉంది అకాడమీ. కానీ నేను ఆన్లైన్ చేస్తున్నాను బికాస్ కరాటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. ఆన్లైన్లో కొంచెం అంటే ఫాలో అవడం కష్టం కదా? ఎస్, డైరెక్ట్గా ఉన్నంత కంఫర్ట్ ఉండదు. అంటే ఆ స్టెప్స్ అవి చూపించినప్పుడు అర్థమవుతుందా ఆన్లైన్లో? ఎస్ మ్యామ్, చాలా మంచిగా అర్థమవుతుంది. బికాస్ మా మ్యామ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే మనం ఆన్లైన్లో ఉన్నప్పుడు మన రైట్ సైడ్ ఇది, వాళ్ళ రైట్ సైడ్ ఇది. అవును. సో మ్యామ్ అంటే దాన్ని స్టెప్స్ లోపల సైడ్స్ చేంజ్ చేసి చెప్పడం అది చాలా కష్టం. అది మ్యామ్ అలా చేసి మాకు చెప్తున్నారు. అసలు చాలా ఈజీ అనిపించింది ఎందుకో కొన్నిసార్లు నాకు. కానీ మ్యామ్ కష్టమే ఉండేది బికాస్ ఇట్స్ రియలీ హార్డ్. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని, ఇటు సైడ్ చేయాలా అటు సైడ్ చేయాలా అని. కానీ మ్యామ్ నా డౌట్స్, మా పార్ట్నర్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేశాను మా మ్యామ్.